మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని కొండపర్తి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ అశోక్ రావు తెలిపారు. ఈ సందర్భముగా మాట్లాడుతూ గ్రామములో ప్రజల మౌలిక సదుపాయాల కోసం కృషి చేస్తానని, ప్రస్తుతం త్రాగునీరు, పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, వీధి లైట్ల నిర్వహణ, ఉపాధి హామీ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. నమస్తే అండి. మెట్రో ఉదయ్ ఛానల్ వారికి ధన్యవాదాలు. నేను ఒక వ్యవసాయ కుటుంబం నుండి రిజర్వేషన్ జనరల్ కావడం వల్ల సర్పంచ్గా పరిలోకి వచ్చి కొన్ని నేను చేయాలనే ఉద్దేశంతో, నా ఉత్సాహంతో రావడం జరిగింది. కొండపర్తి గ్రామ ప్రజలు నాకు సహకరించి నేను చేస్తాను నా మీద హోప్స్ పెట్టుకొని జనరల్ కోటాలో నేను గెలవడం వల్ల 100% వీరైతే చేస్తారు అనే నమ్మకంతో విలేజ్లో నాకు ఓటేసి గెలిపించిన కొండపర్తి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. మరియు నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ప్రాచీన కట్టడాలు గుళ్ళు బాగున్నాయి. వీటిని డెవలప్మెంట్ ఒక్క వద్ద అయితే ఊళ్ళో పెన్షన్ తీసుకోకుండా ఉన్న వాళ్ళది చాలా ఉన్నారు. నా దృష్టికి చాలా వచ్చినాయి. అవన్నీ కూడా ఎప్పుడు సైట్ ఓపెన్ అయితే అప్పుడు చేస్తానని అందరికీ మాట ఇచ్చుకుంటూ నేను తప్పనిసరిగా వాళ్ళకు హామీలు ఇస్తున్నా. నేను 100% ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు చేస్తా అని. మరియు మా విలేజ్లో హై స్కూల్ గత 1967లో హై స్కూల్ ఉంది. అప్పటి నుంచి చాలా చుట్టుపక్కల 4-5 విలేజ్ల నుండి వచ్చి చదివేది నేను చదువుకున్న రోజుల్లో. ఇప్పుడు చాలా స్ట్రెంత్ తగ్గిపోయింది. దానికి కూడా నేను ఉత్సాహంతో దాని మీటింగ్లకు వెళ్ళడం, విజిట్ చేయడము, అంగన్వాడీ సెంటర్స్, ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టకనో లేక వారి దృష్టికి తీసుకెళ్ళకపోవడము ఏదో ఒకటి జరిగిందండి. అది కంపల్సరీ దాన్ని మేము ఎంపీ కావ్య గారితో కానీ ఎమ్మెల్యే నాగరాజు గారితో కానీ మాట్లాడడం జరిగింది. త్వరలో చేస్తామన్నారు. కాంట్రాక్టర్లతో మాట్లాడినాం. శ్రీనివాస యాదవ్ అని వారు పట్టారు. వారితో కూడా ఈ 5th వరకు స్టార్ట్ చేస్తా అని మొన్న మాట్లాడుతూ చెప్పారు. మేడారంకు ముందు మాట్లాడినాం. మేడారం వర్క్స్ ఉన్నాయన్నాడు. మేడారం తర్వాత స్టార్ట్ చేస్తూ ఉన్నారు. బండ్లు సర్వీసింగ్ అన్నారు. ఇప్పుడు మాకు బిల్లులు కూడా లేదని చెప్పారు. సార్ ఎట్లా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే తప్పనిసరి చేస్తాం సర్పంచ్ గారు అని చెప్పారు. నేను చేస్తా అనే ఉద్దేశంతో వచ్చిన కాబట్టి కొండపర్తి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా వాటరే కావచ్చు, లైటింగే కావచ్చు, పారిశుద్ధ పనే కావచ్చు, వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి అన్ని విధాలు నేను సహకరిస్తానని మీ ఛానల్ ద్వారా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామ ప్రజల పక్షాన థ్యాంక్స్ చెప్తున్నాను.